ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు జీతం ఎంత ఉండవచ్చనేది ఆసక్తికరంగా మారింది. సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం ఇది 4వసారి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రకు సైతం తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇక ఇప్పుడు 2024 ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ తర్వాత నవ్యాంధ్రకు 2వసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు జీతం ఎంత ఉండవచ్చనేది ఆసక్తికరంగా మారింది. సాధారణంగా మన దేశంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సీజేఐ, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు ఇలా ప్రతి ఒక్కరికి ఇంత మొత్తం అంటూ నెల జీతం అందిస్తారు. అయితే ముఖ్యమంత్రుల విషయానికి వస్తే ప్రతి రాష్ట్రానికి ఈ సంఖ్య మారిపోతూ ఉంటుంది. ఒక రాష్ట్ర సీఎంకు తక్కువ జీతం అందితే మరో రాష్ట్రంలో ముఖ్యమంత్రి జీతం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు జీతం నెలకు 3.35 లక్షలుగా ఉంది. ఇందులో ఎమ్మెల్యే జీతం కూడా కలిసి ఉంటుంది. ఇక సాధారణంగా ముఖ్యమంత్రులకు బస, కాన్వాయ్, సెక్యూరిటీ సహా దేశ విదేశాల్లో ఎక్కడికైనా వెళ్లే వెసులుబాటు ఉంటుంది. అలాగే వారికి హెలికాప్టర్లను సైతం అందుబాటులో ఉంచుతారు. మరోవైపు దేశంలో అత్యధిక వేతనం తీసుకుంటున్న ముఖ్యమంత్రిగా తెలంగాణ సీఎం ఉన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రికి నెలకు 4,10,000 వేతనం అందుతుంది. 3.90 లక్షలతో ఢిల్లీ సీఎం 2వ ప్లేస్, 3.65 లక్షలతో యూపీ సీఎం 3వ స్థానంలో ఉన్నారు. 3.40 లక్షలతో మహారాష్ట్ర 4వ స్థానంలో ఉండగా ఏపీ ముఖ్యమంత్రికి నెలకు 3,35,000 జీతంగా అందుతుంది. అందరికంటే తక్కువగా త్రిపుర ముఖ్యమంత్రి 1,05,500 జీతంగా పొందుతున్నారు.